గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్న వారు ఒకరైతే, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నుండి బయటికి నెట్టివేయబడాలి, నా కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉండాలి, ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి, అదేవిధంగా చిన్నప్పటి నుంచి నేను కన్న కళ్ళన్నీ కూడా సాకారం కావాలి, నా తల్లిదండ్రులు కన్న కళ్ళన్నీ కూడా నిజం చేయాలి అని ఒక ఆశయం పెట్టుకున్న యువతి అక్షిత. సో హోమ్ గార్డ్గా, అదేవిధంగా ర్యాపిడో డ్రైవర్గా 2 ఉద్యోగాల్ని కూడా చేస్తూ కుటుంబ పోషణని పోషిస్తున్నటువంటి వ్యక్తి సయ్యద్, అదేవిధంగా అక్షిత. ఇద్దరు కథ కూడా విషాదాంతంగా మిగిలింది. సో మనం రీసెంట్గా చూసాం, తెలంగాణలో ర్యాపిడో డ్రైవర్, అదేవిధంగా వెనకాతల ఒక యువతి వాటర్ ట్యాంక్ గుద్దుకొని అక్కడికక్కడ మరణించిన వార్త ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే అక్కడ తెలంగాణకి సంబంధించిన సయ్యద్ది ఒక విషాదాంతమైతే, ఇక్కడ గజపత్ నగరం నియోజకవర్గం విజయనగరం జిల్లాకి చెందినటువంటి అక్షితది మరొక విషాదం. ఎందుకంటే 3 ఏళ్ల ప్రాయంలో కన్న తండ్రిని కోల్పోయిన అక్షితని కుటుంబ సభ్యులు అల్లారు ముద్దుగా పెంచారు. చిన్నప్పటి నుండి కూడా తండ్రి లేని లోటుని తీర్చాలని ఏది అడిగినా సరే తనకి కాదనకుండా, తమ యొక్క కుటుంబం ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నప్పుడు కూడా తను అడగడమే తడువు, తనకి ఏదైనా సరే తెచ్చి ఇవ్వాలి అనే విధంగా తన మంచి చదువు చదివించాలని చిన్నప్పటి నుండి తల్లి, అన్నయ్య కూడా ఇద్దరూ తన మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఏ రోజు కూడా నా తండ్రి నాకు లేడు అనే మాట తన నోటంట రాకూడదు, తన మనసులో ఆ భావన రాకూడదు అనే ఆలోచనతోటే చెల్లి ఏదడిగినా కాదనలేదు. అదే తరుణంలో ఒక మంచి చదువు చదివించాలి. విజయనగరం అనేసరికి ఇక్కడ ప్రాంత వాసులు ఈ ఊరు దాటి వెళ్ళడమే గొప్పగా అనుకుంటారు. అలాంటిది మా చెల్లి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, నా చెల్లి విదేశాల్లో ఉందంటే నాకు కూడా మంచి పేరు వస్తుంది కదా అని అన్నయ్య చెల్లి ఏం చదువుతానంటే అది చదివించడానికి తను రేయనక పగలనక కష్టపడేవాడు. సో ఈ తరుణంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా అక్షితకి ధైర్యం చెప్పి, నువ్వు అనుకున్నది సాధిస్తావు, ఇలాంటివేవి నువ్వు లెక్క చేయవు, జీవితంలో ఇలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయి అంటూ కుటుంబ సభ్యులిద్దరూ కూడా అందరూ ధైర్యం చెప్పి తను ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా తోడ్పాటు పడ్డారు. కానీ మరి విధి కన్నెర చేస్తుందో ఏమో కానీ ఈ విషాదాంతం జరిగింది. సో హోటల్ మేనేజ్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదువుతాను అని కుటుంబ సభ్యులకు చెప్పే కానీ, సరేనమ్మా నీకు నచ్చిన కోర్స్ చదువు అనేసి వాళ్ళు కూడా ఓకే చెప్పారు. హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ సంబంధించి 2 సంవత్సరాలు పూర్తి చేసింది. ఇంకేముంది, మలేషియాలో కూడా జాబ్ వచ్చింది. సో మలేషియాలో జాబ్కి వెళ్తున్నాను కాబట్టి ఇంటి దగ్గర కుటుంబ సభ్యుల్ని చూసి వస్తానని ఒక 10 రోజుల క్రిందట కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చింది. మలేషియా నుండి మీకు వచ్చేటప్పుడు ఏం తేవాలి, మీకు ఏం కొనుక్కు రావాలి, అమ్మ నీకు ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ తేవాలి, అన్నీ నీకు ఎలాంటివి తేవాలి అనేసి అంటూ సందడిగా తిరిగేది కలిగి తిరుగుతూ. సో మా చెల్లి ఇలా ముద్దు ముద్దు మాటలు చెప్తుంటే, ఇక మలేషియా వెళ్ళిన తర్వాత అక్కడ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే ఇంకెంత నేను మురిసిపోవాలా అనుకుంటూ ఆ అన్నయ్య, అదేవిధంగా ఆ తల్లి కూడా చాలా సంబరపడ్డారు. కానీ ఆ సంబరం ఎన్నాళ్ళు నిలవలేదు. సో 10 రోజుల క్రిందట ఆమె వెళ్ళిన తర్వాత ఒక వారం రోజుల క్రిందట వచ్చేసింది హైదరాబాద్కి. సో మెడికల్ టెస్టుల నిమిత్తం నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, సో మెడికల్ టెస్టులు పూర్తి అయిన తర్వాత మరో 2 రోజుల్లో మలేషియా వెళ్ళిపోతున్నానని కుటుంబ సభ్యులకి సమాచారం అందించింది. మెడికల్ టెస్టులు పూర్తయ్యి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళే తరుణంలో ఒక్కసారిగా బలంగా వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో అక్కడ సయ్యద్, అదేవిధంగా అక్షిత కిందన పడిపోయారు. తలకు తీవ్రమైన గాయం అవ్వడంతో ఒక్కసారిగా అక్కడే ఆ పరిస్థితి అంతా కూడా చేదాటిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, తల్లి, అదేవిధంగా అన్నయ్య ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే మెడికల్ టెస్ట్కి సంబంధించి తనేమో చెప్తుందేమో అని ఆలోచిస్తున్న తరుణంలో ఇలాంటి విషాద వార్త వచ్చిందని ఆ తల్లి గుండెలు పగిలేలా రోధిస్తుంది. సో ఏదైతేనే చిన్నప్పుడు తండ్రిని కోల్పోయింది, అదేవిధంగా ఎన్నో కష్టాలని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది, కొంతమంది చేతిలో మాయ మాటలకి మోసపోయి మళ్ళీ తనేంటో ప్రూవ్ చేసుకుంటుందన్న తరుణంలో దేవుడు ఇలా చేశాడు అంటూ కూడా నెత్తినోరు బాదుకున్న పరిస్థితి అయితే విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో కనిపిస్తా ఉంది. ఆ తల్లి, అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులు అన్నయ్య రోదనలు అయితే మాత్రం మిన్నంటాయి. మా చెల్లి మలేషియా నుండి తిరిగి ఎప్పుడు వస్తుందా అని అడగాల్సింది పోయి, ఇంకా రాదు, ఈ జన్మలో ఇంకా నా చెల్లి నాకు కనిపించదు అనే విధంగా ఆ దేవుడు తీసుకెళ్ళిపోయాడంటూ అన్నయ్య కూడా బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియోస్, అదేవిధంగా సాంప్రదాయంగా పండక్కి ఏదైనా వస్తే ఒక మహాలక్ష్మిలా తయారయ్యి నట్టింట సందడి చేసేది. ఆ ఫోటోలు చూస్తూ ఆ తల్లి అయితే మాత్రం కన్నీటి పర్యంతం అవుతుంది. సో ఈ బాధ అయితే మాత్రం ఇంకా ఎవరు కూడా ఈ లోటుని తీర్చలేదని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, iDream Media, విజయనగరం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.